నాలాంటోడు ఒకడు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ బొక్కలోంచి పేపర్లు ఎలా రావాలి? గుంపులు గుంపులుగా గుత్తులు గుత్తులుగా రావాలి. ఎంట్రీయే బొక్క, మళ్ళీ ఆ బొక్కలోంచి పేపర్లు ఎందుకు బొక్క అనుకుని ఉంటాను లేవయ్యా. అవును, మన ముగ్గురు వచ్చాను. మన ముగ్గురులో అన్ని ఎవరు అంతకి? ఇంకెవరు అన్న? నువ్వే. మరి నువ్వెవరు? దున్నవా? మీరిద్దరు ఆలోచించండి. అన్నదమ్ములని ఇచ్చారు. మన ముగ్గురులో అన్న అయితే ఎవరైతే బాగుంటది? నువ్వే అన్న అయితే బాగుంటున్నావు. అరే మీకు అర్థం కావట్లేదు. మన ముగ్గురులో ఒక స్పెషాలిటీ ఉంది. ట్రిపుల్ ఆర్. రామ్ ప్రసాద్ లో ఆర్, భాస్కర్ లో ఆర్, హైపర్ లో ఆర్. మేమిద్దరం ట్రిపుల్ ఆరే, నీది ఓరా. సరే గానీ ముందు మన ముగ్గురులో అన్న ఎవడో డిసైడ్ చేయండి. నీ ఏజ్ ఎంత? 20. నీ పేమెంట్ ఎంత? 60. అయితే నువ్వే అన్నవే. అంటే ఏజ్ ని పేమెంట్ ఏదిగా చేసావు కదా, అందుకు నువ్వే కరెక్ట్. ఇవాళ మిమ్మల్ని ఇద్దరు ఎందుకు పిలిచానో తెలుసా? నేను ఒక కొత్త కాపురం పెడదాం అనుకుంటున్నా. అమ్మో, మళ్ళీనా? మీరంతా నా ఫ్యామిలీదా? వద్దు. మళ్ళీ మేము మీ ఫ్యామిలీ మొత్తం 4 ఫ్యామిలీలు అవుతాయి. నేను నాన్నను చూసుకోవట్లేదు. నేను కాపురం చేసుకుని నా పిల్లలతో సపరేట్ గా ఉందాం అనుకుంటున్నాను. నాన్న నువ్వు చూసుకో. హలో, అలా కుదరదు. ఇంతకి నాన్నకెన్ని అవన్నీ కాదురా. నాన్నను చూసుకుంటారా చూసుకోరా? చూసుకోమరా. నాన్నకి వయసు అయిపోయింది. ఓ పని చేద్దాం. నాన్న నిన్ను ఓల్డ్ ఏజ్ జాయిన్ చేసేద్దాం. మనకు పెళ్లి అవ్వాలంటే ముందు నాన్నకు పెళ్లి చేసేద్దాం. నాన్నకు పెళ్లి చేసి ఒక మూలను కూర్చోబెట్టామంటే వచ్చిన ఆవిడ సేవలు చేసుకుంటూ ఉంటది. నా తెలిసిన మంచి బ్రోకర్ ఉన్నాడు. డ్రామా కంపెనీలో ఉంటాడు, యాంకర్ గా చేస్తుంటాడు. అతను పిలుద్దాం. అతను అయితే సెట్ చేసేస్తాడు. సరే ఫోన్ చేయి అర్జెంట్ గా. ఆడికి ఫోన్ ఉండదు, మెసేజ్ సరిపోద్ది. చేస్తే వస్తున్నాడు ఆడు. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి మా నాన్నకు పెళ్లి. ఏంట్రా అంతరం అవుతున్నావు? ఎద్దును పట్టుకొని సిద్ధు అంటే నవ్వు వచ్చేది. అమ్మా, ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే, మేనేజర్ ఫోన్ చేసి కనుక్కొని వస్తాం కదా. ఈవెంట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, లైన్ ఏంటి, నా పాటలు ఏంటి. ఇవాళ మనకు పెళ్లి ఈవెంట్ వచ్చిందమ్మా. యాక్చువల్లీ పోరా, ఎప్పుడు నీ పెళ్లి ఇక్కడ టెలివిజన్ లో స్కిట్ లో చూడడం తప్ప నిన్ను ఎప్పుడు ఒక ఇంటివాడుగా చూస్తాను. నేను ఒక ఇంటి వాడిని అయిపోతాననే చేసుకోవట్లేదు. నువ్వు గొప్ప రసికుడిని తెలుసు, మరి ఇంత రసికుడు నాకు తెలియదయ్యా. ఎక్కడ వాళ్ళు కనపడాలి? ఆ పెళ్ళోళ్ళు వస్తారు, నేను మాట్లాడతాను. మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి, మిగతా నేను చూసుకుంటా కదా. ఎప్పుడు ఈవెంట్ అయినా పేమెంట్ వచ్చేటట్టు చూడరా. ఈసారి అది కూడా చేద్దాం. ఈయన చేస్తే పేమెంట్ కష్టమే అమ్మ. నువ్వు పక్కన ఉంటే ఇంకా కష్టం రా. ఈవెంట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నట్టున్నారు. అదే పిలవాలి, ఆగు. ఈవెంట్ ఎవరిచ్చారండి? ఒకసారి ఇటు వస్తే. ఏంటి మీకు పెళ్ళా? నీకు ఏజే, మనోడికి ఏజే, మధ్యలో డ్రైనేజ్. కాదు సార్, ఈవెంట్ ఏంటి? పెళ్ళి అన్నారు. ఎవరిది పెళ్లి? పెళ్లి కొడుకు ఎక్కడ? అంగపార. అక్కడ ఎవరు లేరుగా. పార పట్రా, పందిరేయాలి అంటున్నా. నేను పెళ్లి కొడుకు ఎక్కడా అని అడిగా. ఎంగపార. అక్కడ పార ఉందా? కాదు, పెళ్లి కొడుకు వస్తున్నాడు చూడు. సరే రమ్మనండి పెళ్లి కొడుకు. ఎదిరిపోయింది. ఓహో పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు కాదు, మల్లెపూలు అమ్ముకున్నాడు. పెళ్లి కొడుకు తాతకే మల్లెపూలు పెట్టారంటే పెళ్లి కొడుకు ఏమిట్టుంటాడు? మా నాన్నగారే పెళ్లి కొడుకు. మీరు పెళ్లి కొడుకా? డౌట్ ఎందుకు వచ్చింది? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి.
అయినా ఈ వయసులో పెళ్లి ఏంటండి? పెళ్లికి వయసుతో పని లేదు. అయినా మీకు పెళ్లి ఏంటండి? మీరు ఈవెంట్లన్నీ డజన్లు కొలిది పెళ్లి చేసుకోవచ్చు. నేను ఒక పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది. అంటే ఎదిగిన పిల్లలు ఉంచుకొని మీరు పెళ్లి అంటే? తమ్ముడు కావాలి అందుకని చేసుకోమని చెప్పాం. అయ్యగారు చెప్పలేదు, నేను చెప్తాను. ఎదిగిన పిల్లల ముందు అన్నారు కదా, పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, ఎదిగిన పిల్లల ముందు పెళ్లి చేసుకున్నప్పుడు తండ్రికి వచ్చే ఆనందం మాటలు చెప్పలేమండి. ఎవర్రా నీకు ఈ గుడ్డులో డైలాగులు రాసింది? ఇంత పిల్లలు ఉంచుకొని పెళ్లి చేసుకోవడం తప్పు సార్. అదేంటి ఏమి లేకుండానే పిల్లలు అంటున్నారు కదా. అది కాదండి, ఏంటండి పెళ్లి చేయమని చెప్పని అంటారు, అది కూడా మీరు చేయమంటారు మీ నాన్నగారికి? నీకేంటే ప్రాబ్లం? మా డాడీకి మమ్మీ కావాలి, మాకు మమ్మీ కావాలి, నీకు పేమెంట్ కావాలి. నీకంటే బోలు మంది డంబీలు ఉన్నారు. మా డాడీకి ఒక మమ్మీ తీసుకురాలేవా? మా డాడీకి ఒక మమ్మీ తీసుకురాలేవా? డాడీకి మమ్మీ కాదురా, మనకు మమ్మీ. డాడీకి వైఫ్, డాడీకి వైఫ్. వాళ్ళు ఎందుకు తొందరపడతారో తెలుసా? నాకు పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్లి చేస్తానని. ఓహో అదే, ఓహో అదే. మా నాన్న పక్కన మా నాన్న ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ రావాలి. వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళు పనోళ్ళు అంట సార్. ఈ రోజు నుంచి మా నాన్నకు 3 పనోళ్ళు. హలో హలో. సరే పని చేద్దాం, మీరు అందరూ కూర్చొని మీ బంధువులు కూడా పిలుద్దాం. వాళ్ళు వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారు ఏం చేద్దాం అనేది. డాడీ మనకి ఎలాంటి అమ్మాయి కావాలి ఒకసారి చెప్పు. ఇప్పుడు రెండు రాసుకో, పేపర్ తీ. ఓకే అదొకటి ఫస్ట్ రాయి. ఏం చెప్పారు సార్? సైలెంట్ ఉండాలా? ఏం చేసినా మాట్లాడకూడదు. ఏం చేస్తారేంటి? ఏం చేస్తారేంటి? పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇద్దరు కలిపి ముగ్గురు పెళ్లి చేయాలి. ఓకే అయిపోయిందా? అయిపోయింది. పేపర్ ఏది? పేపర్ ఏది? రాసిని నాన్నగారికి ఇవ్వాలి, లేకపోతే గొడవలు అయిపోతాయి. పేపర్ రాలేదా? అంటే గుర్తుంచుకోవడానికి అన్నా. సరే నాన్న, మాకు మమ్మీని తెచ్చేసుకుంటాం, నువ్వు కూర్చో చెప్తా. నేనైతే చాలా పెద్ద షాక్ లో ఉన్నాను. వాళ్ళ బంధువులు ఎంత షాక్ లో ఉన్నారో తెలియాలంటే వాళ్ళు ఇక్కడ రావాలి. సో లెట్ మీ వెల్కమ్ దెమ్. అమ్మో ఎంతమంది బంధువులు, అందరూ మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. బాదాం బాదాం దాదా చాహ బాదాం. హాయ్ సుధీర్. హాయ్, ఏం చేస్తున్నావు ఇప్పుడు? షోస్ కి యాంకరింగ్ చేస్తుంటా. మరి మీరేం చేస్తున్నారు? యాంకర్ అనుకొని షో చేస్తా ఉంటాడు. ఏంటండి నన్ను పట్టించుకోవట్లేదు? మిమ్మల్ని పట్టించుకోవాలి అంతే కదా, నాకు వదిలేండి, నేను చూసుకుంటా. నేను మాత్రం ఈ రోజు 2 గంటల్లో ఎంటర్టైన్ చేద్దామని వచ్చి. మరి మేమేం చేద్దాం? తినడానికి వచ్చావు ఏంటి? నీ చూపులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. నమస్కారం అండి. బాగున్నారా? నటకుమారి తెలుసండి. లైబ్రరీ పిల్ల ఒక్కటే పీసు. నేను అంతే అండి, ఒకటే పీసు. కానీ అసలు పెళ్లి ఎవరిది? నాన్నది. నాన్న కాదు, నాకు తమ్ముడు. పెళ్లికొడుకు గారు రండి. నాన్న రా. నేను పెళ్లికి ఎకరం రాసి ఇచ్చేస్తా. ఏది ఈ ఎకరమేనా? పెదనాయనా నీకు ఎట్టంట అమ్మాయి కావాలా? నాకు అందంలో అనుష్కలా ఉండాలి, నడుము నయనతారలాగా ఉండాలి. అవన్నీ ఉండాలంటే నీకు కళ్ళు కనపడాలా? బాబాయ్ ఆ రూపాయి కోయింది వంగడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావు. హలో అయ్యా ఏంటయ్యా స్వామి, ఏమైంది? బాబాయ్ పెళ్లి కదా, నువ్వే షాక్ లో ఉన్నావు కదా, నేను కూడా షాక్ లో ఉన్నా. నేనైతే చాలా పెద్ద షాక్ లో ఉన్నాను. వాళ్ళ బంధువులు ఎంత షాక్ లో ఉన్నారో తెలియాలంటే వాళ్ళు ఇక్కడ రావాలి. నువ్వు షాక్ లో ఉన్నావు లేదా? ఉన్నా. మరి ఊగు. ప్రసాద్ అవ్వట్లేదు. పెళ్లి కాకుండా నువ్వు చెప్పకూడదు, పెళ్ళేందో చెప్పాలి. అవ్వట్లేదు నాన్న, అవ్వట్లేదు. బాబాయ్ చిన్నది. అడుక్కుంటున్నారేంటి ప్రసాద్ గారు?
ఆ 100 రూపాయలు పెట్టి ఏంటి స్పెట్స్ స్పెట్స్ మొత్తం 500లో మొత్తం అయిపోయింది. దీనికి బిల్లు ఏమో 50,000 వేస్తావు. బాబు ప్రసాద్ నీ వల్ల నాకు 2 పోయేలాగా ఉన్నాయి. పాయతుడా హాతర వల్ల తాకే జ్యోతి సిటీ గోల్. ఏంటయ్యా బాబు? సూపర్ స్టార్ రజనీకాంత్ గారి డూబుకు డూబులో ఉన్నావు అన్న. తీసి బాబు ప్రసాద్ పిల్ల అవనిస్తావా అవనివ్వా నువ్వు? నా మాట నడుపు నా మాట కూడా నట్లా. ఇప్పుడు మీకు పెళ్లి చేయాలంటే ఫస్ట్ పెళ్లి కూతురు ఉండాలి. సో పెళ్లి కూతురుని ఎతకాలి మనం. అది ఇవన్నీ ఎతకడా మరి ఎతక్కుంటే నువ్వేంటి ఎలా చేస్తున్నావు? నువ్వెవడివి ఎందుకని నా ఓపిక నా వయసు ఎంత నా ఓపిక ఎంత ఉంటది అది నువ్వు ఆలోచించా కొద్దిగైనా. అక్కడే పోతే మరి తర్వాత అక్కడేం చేస్తాను? సరే సార్ మీరు వెళ్ళి కూర్చోండి. పెళ్లి చూపులకి వెళ్దాం. నెక్స్ట్ బంధువులు కూడా వచ్చారు కాబట్టి నీ వాళ్ళు తిడతారు పెద్ద ఆయన. పెళ్లి చూపులకి వెళ్ళమన్నావు. అది ఏ థియేటర్లో అర్థం చెప్పాలి కదా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే. జామురై వేళల్లో వీరుడల్లే వస్తాడు. భామలున్న వీధుల్లో ఓరకంట చూస్తాడు. అందమైన మాటలతో ఆసరిపుతుంటాడు. పోకిరి రాజా బాబు కాదే అన్ని నువ్వే వేస్తే మరి నేనేమయ్యాలా? కాదే అన్ని నీ మూమెంట్లో నా మూమెంట్లో అక్కర్లేదా? మీరు వెళ్ళండి సార్. కూర్చోబెట్టేది మర్యాద కాదు. లేదు సార్ మీరు వెళ్ళండి. మీరు జాగ్రత్తగా వెళ్ళండి.